సార్ కనిపిస్తుంది కనిపిస్తుంది. ఇంకొకటి రైతు సాధన చేసే పొరపాటు ఏంటంటే పెరిగిన పంటకి పైపట్టుగా కాంప్లెక్స్ వేస్తూ ఉంటాం. 20 అని 14, 30, 14 అని చాలా కామన్ ఇది. అసలు పైపాటుగా కాంప్లెక్స్ అసలే వేయచ్చు. కాంప్లెక్స్ కానీ డిఏపీ తప్పనిసరిగా అడుగుగా లాస్ట్ దుర్గేటపై మాత్రం వేసుకోవాలి. అంతే తప్ప పైపాటుగా కాంప్లెక్స్ వేసినా కూడా మీకు దానిలో ఉన్న భాస్కర్ అనేది మొక్క అందదు. కాబట్టి ఆ రకంగా మీరు ఎందుకంటే కూడా ఏది తక్కువ 20 తక్కువ కాంప్లెక్స్ కానీ డిఏపీ కానీ ఆ రకంగా మీరు అనవసర ఖర్చుగా చేసుకొని పెట్టుబడి వేసుకుంటా ఉన్నారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. అట్లాగే ఇప్పుడు అంజేమని చెప్పట్లేదు, పైపాటుగా వేయమని చెప్పారు. పైపాటుగా యూరియా పొటాష్ చేసుకోవాలి. పొలం అయితే 2 ఒకసారి, చిన్న పొటాషియం ఒకసారి వేసుకోవాలి. యూరియా పొటాషియం దుక్కులో వేసుకోవచ్చు. తర్వాత చిన్న పొటాషియం ఒకసారి పొటాష్ వేసుకోవచ్చు. అంతేగాని కాంప్లెక్స్ మాత్రం వాడతామని చెప్పి చెప్తారు. అట్లాగే ఇంకొకటి ఈ వచ్చే వానాకాలంలో మీ అందరూ తెలుసు ప్రభుత్వం సన్న రకాలకు బోనస్ ఇస్తూ ఉంది. సో ఆ బోనస్ ఇచ్చే రకాలలో ఒక 8 రకాలు మీకు అంటే వీటిని మాత్రమే మీకు సాగు చేయాలి. ఎందుకంటే వేరే రకాలు బోనస్ దొరకకపోవచ్చు. అవి బీబీటీ 520. ఆ తర్వాత మళ్ళీ మనకి పంట చేతికి వచ్చేంత వరకు కూడా డబ్బుల కోసం ఎవరో ఒక దగ్గర వేసి చూడాల్సి. కానీ ఆయిల్ పంప్తో అలా కాదు. మనకి ఒక ఉద్యోగి నెల జీతం అయితే ఎలాగైతే తీసుకుంటారో ఆయిల్ పంప్ సాగు చేసే రైతు కూడా అలాగే జీతం లాగే నెల డబ్బులు పొందుతారు. మరి నెలకి 2 సార్లు వస్తారు. ఎందుకంటే 15 రోజులకి ఒక కటింగ్ ఉంటుంది కనుక నెలకు 2 సార్లు మనకి ఆదాయం అనేది వస్తుంది. దీనివల్ల మనము ఆదాయం కోసం వేసి చూడకుండా మన రోజువారీ ఖర్చులే కానీ పిల్లల భవిష్యత్తు కానీ ఏదైనా కూడా. ఇంకొకటి రైతు సాధన చేసే పొరపాటు ఏంటంటే పెరిగిన పంటకి పైపట్టుగా కాంప్లెక్స్ వేస్తూ ఉంటాం. 20 అని 14, 30, 14 అని చాలా కామన్ ఇది. అసలు పైపాటుగా కాంప్లెక్స్ అసలే వేయచ్చు. కాంప్లెక్స్ కానీ డిఏపీ తప్పనిసరిగా అడుగుగా లాస్ట్ దుర్గేటపై మాత్రం వేసుకోవాలి. అంతే తప్ప పైపాటుగా కాంప్లెక్స్ వేసినా కూడా మీకు దానిలో ఉన్న భాస్కర్ అనేది మొక్క అందదు. కాబట్టి ఆ రకంగా మీరు ఎందుకంటే కూడా ఏది తక్కువ 20 తక్కువ కాంప్లెక్స్ కానీ డిఏపీ కానీ ఆ రకంగా మీరు అనవసర ఖర్చుగా చేసుకొని పెట్టుబడి వేసుకుంటా ఉన్నారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. అట్లాగే ఇప్పుడు అంజేమని చెప్పట్లేదు, పైపాటుగా వేయమని చెప్పారు. పైపాటుగా యూరియా పొటాష్ చేసుకోవాలి. పొలం అయితే 2 ఒకసారి, చిన్న పొటాషియం ఒకసారి వేసుకోవాలి. యూరియా పొటాషియం దుక్కులో వేసుకోవచ్చు. తర్వాత చిన్న పొటాషియం ఒకసారి పొటాష్ వేసుకోవచ్చు. అంతేగాని కాంప్లెక్స్ మాత్రం వాడతామని చెప్పి చెప్తారు. అట్లాగే ఇంకొకటి ఈ వచ్చే వానాకాలంలో మీ అందరూ తెలుసు ప్రభుత్వం సన్న రకాలకు బోనస్ ఇస్తూ ఉంది. సో ఆ బోనస్ ఇచ్చే రకాలలో ఒక 8 రకాలు మీకు అంటే వీటిని మాత్రమే మీకు సాగు చేయాలి. ఎందుకంటే వేరే రకాలు బోనస్ దొరకకపోవచ్చు. అవి బీబీటీ 520 ఇస్తున్నాం మనం. అవునా కాదా? నేను ఒకటే కోరుకుంటా, ఇప్పుడు సమాజంలో ఏం నడుస్తుందంటే సాగుకారు ఏం చేస్తాడు, 10 రూపాయలు పెట్టుబడి పెడతాడు. సాగుకారి మన దగ్గర ఉన్న సాగుకారి అనుకోండి, కానీ 90 రూపాయలు ఆశిస్తాడు. 90 రూపాయలు వస్తే చాలని చెప్పి నిఘా వేసుకుంటా కూర్చుంటాడు. రైతు ఏం చేస్తాడు, 90 రూపాయలు పెట్టుబడి పెడతాడు, 10 రూపాయలు వస్తే చాలనుకుంటాడు.